కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద విమానం కనుగొనే వ్యక్తిని బట్టి ఎంత గొప్పోడు అని తెలుసుకొని వర్ణిస్తాం. ఎంత జ్ఞానం ఇచ్చాడు అని, ఎంత జ్ఞానపరుడు అని తన గురించి గొప్పలు చెప్పుకొని తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటాం. కానీ విమానమును తయారు చేయమని జ్ఞానం ఇచ్చిన దేవుడు ఇంకెంత గొప్పవాడో తెలుసుకోవాలి. ప్రియులారా, టెలిఫోన్ కనుగొన్న వ్యక్తిని బట్టి ఫలానా వ్యక్తి అంట తెలుసుకొని అతడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అని సంబరపడిపోతూ ఉంటాం. లోకం సంబరపడిపోతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తిని పుట్టించిన వ్యక్తి ఎవరు అని తెలుసుకుంటే అతని కన్నా ఇంకా సంతోషించేవారు ఇంకెవరు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కీర్తన గ్రంథకర్త అంటాడు, 4వ సంకీర్తనలో ఒక మాట ఉంది, తెలుసుకొనుడి అనే మాట. ప్రియులారా, తెలుసుకొనుడి. కొంతమంది పనికిరాని వాటిని తెలుసుకుంటారు, కొంతమంది పనికి వచ్చిన వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మరి కొంతమంది వ్యర్థమైన వాటిని తెలుసుకోవాలని ఆశపడతారు. మరి కొంతమంది అయితే ఉత్తమమైన వాటిని తెలుసుకోవడానికి ఆశపడతారు. ఈ 4వ సంకీర్తనలో భక్తుడు అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఆ భక్తుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఓ ప్రజలరా, దేవుడు ఇరుకైన నా బ్రతుకును విశాలములోనికి మార్చాడు. అందుకే నేను దేవునిని స్తుతిస్తున్నాను అని తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వెనుక సైన్యము, ముందు సముద్రము, మధ్య భాగములో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనకకు వెళ్ళలేని పరిస్థితి. ఆ మధ్య భాగంలో ఈ ఇజ్రాయేలు ప్రజలు ప్రాణభీతితో ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు. ఏ మోషే, అందుకే మమ్మల్ని తీసుకొచ్చావా అన్నోడు ఒకడు. రే, నిన్ను నమ్మి వచ్చామే, మా బ్రతుకుకి ఇది చాలు అన్నోడు ఇంకొకడు. అప్పుడు మోషే దేవుని వైపు చూచి, అయ్యా, ఈ ప్రజల మాట విన్నావు కదా, ఇప్పుడు మేమేమి చేయాలి? వెనుకున ఐగుప్తు ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం, మా ప్రాణాలు పోవడమేనా? ఇంత నడిచిన నడక వ్యర్థమైపోవడమేనా? అయ్యా, నీ శక్తి ఏంటో ఈ మూర్ఖులకి తెలియజేయ్యా అని మోషే ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు,
నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను పట్టుకొని దాని మీద కొట్టయ్యా అన్నాడు. కొట్టేసరికి బలమైన ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. హల్లెలూయా. ఈ గొప్ప కార్యాలను తెలుసుకోవాలి. చాలామంది అంటారు, నాకు తెలుసండి. కొంతమంది అంటారు, నాకు తెలియదండి అంటారు. తెలియని వారు తెలుసుకోవాలి. తెలిసిన వారు వాటిని అవలంబించాలి. హల్లెలూయా. నాకు తెలుసుండి నేను దేవునితో ఎటువంటి సాంగత్యము కలిగి బ్రతుకుతున్నాను. నాకు తెలియదు అనుకోండి, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా సహవాసము చేయాలో నాకు తెలియదు. కాబట్టి తెలిసిన వారిని అడిగి తెలుసుకొని అనుభవంలోనికి రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సంఘమా, మనము తెలుసుకునుట మంచిది. తెలియని దానిని తెలుసుకోవడం చాలా మంచిది. తెలుసుకోవడం చాలా ఉత్తమము. ఈ లోకంలో ఒక 2 వీలర్ బైక్ నేర్చుకున్న వ్యక్తి తెలిసిన వ్యక్తి నేర్పిస్తేనే అతడు నేర్చుకోగలడు. అతడు చూచి తెలుసుకొని ప్రాక్టీస్ అయ్యి వాహనం నడిపితే నడపగలవచ్చు. అది తెలియకుండా, చూడకుండా, అనుభవం లేకుండా ఒకవేళ 2 వీలర్ బైక్ నడిపిస్తే యాక్సిడెంట్ అయిపోద్ది. దాని వలన ప్రమాదము వస్తుంది. కాబట్టి తెలుసుకొనుట మంచిది. దేనిని తెలుసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ కీర్తనకారుడు అంటాడు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించుదురు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు అనే మాట మాట్లాడుతున్నాడు. జనులు వ్యర్థమైన వాటిని ప్రేమించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. జనులు అబద్ధమైన వాటిని వెతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అవి తెలుసుకోవడం మంచిదా? అది నీకు క్షేమమా? అది నరునికి ఉపయోగమా? దానివల్ల నరునికి ఆశీర్వాదమా? కాదు కదా. ఈరోజు చాలామంది మనుషులు వ్యర్థమైన దానిని వెతకడానికి, ప్రేమించటానికి, తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే బ్రతుకులు మార్చిన సజీవుడైన యేసుక్రీస్తును తెలుసుకోవడానికి చాలామంది వెనుకంజ వేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను తెలుసుకోవాలి. మనకు తెలిసింది చాలా తక్కువ, మనం నేర్చుకున్నది చాలా తక్కువ, మనము చూచింది చాలా తక్కువ, మనం అనుభవించింది చాలా తక్కువ. దేవుడు అనుకున్నంతగా మనము లేమండి. దేవుడు తన ఊహించినంతగా మన ఆత్మీయత ఎదగలేదండి. కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి తెలుసుకుంటే మనము ఒక ఆశీర్వాదకరమైనటువంటి బాటలోన సంపూర్ణముగా నడవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
తెలుసుకొనుట మంచిదా కాదా? దేనిని తెలుసుకోవాలి? మంచి వాటిని తెలుసుకోవాలి. పనికిరాని దానిని చూచి తెలుసుకొని పాడైపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అది యోగ్యమా? అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అది గుండెకాయను కొరికేస్తుంది. అది పేగులకు కన్నం పెట్టేస్తుంది. అది అన్నం తిననివ్వదు, నిద్ర పట్టనివ్వదు. మానసికంగా చిరాకు పడి పిచ్చోలైపోతారు గంజాయికి అలవాటు పడినవాడు. అది యోగ్యమా? ఈరోజు మనుషులు పనికి రాని దానిని తెలుసుకొని పాడైపోయడానికి, వారి జీవితాలు నాశనం చేయడానికి పరుగులు తీస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమి తెలుసుకోవాలో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే అక్కడ అంటాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రియులారా, దేవుని ప్రేమ ఎటువంటిదంటే, దేవుని ప్రేమ ఎలాంటిదంటే, దేవుని ప్రేమ మనిషిని ఏం చేస్తుంది అంటే, దేవుని ప్రేమ మనుషులను కీడు చెయ్యదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమ మనుషులను కీడు చెయ్యదు. ఈ సత్యము చాలామందికి తెలియదు. దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు కష్టం వస్తుంది, దేవుడు అనేవాడు చూస్తే నాకెందుకు నష్టం వస్తుంది, అసలు దేవుడు నిజముగా ఉంటే నాకెందుకు శ్రమలు వస్తున్నాయి అనే మాటలు లోకములో వినబడుతున్నాయి. అటువారికి నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఏ నరుడికి కీడు పెట్టడు. ఆయన ప్రేమ కీడు పెట్టే ప్రేమ కాదు. ఆయన ప్రేమ నష్టపరిచేది కాదు. ఆయన ప్రేమ మనుషుల హృదయాలను కృంగపెట్టేది కాదు. ఆయన ప్రేమ మనుషుల కుటుంబాలను ఏడిపించేది కాదు. ఆయన ప్రేమ జీవితాలను కృంగగొట్టేది కాదు. యేసయ్య ప్రేమ ఎటువంటిదంటే కీడు పెట్టేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అయ్యగారికి అమ్మగారి మీద అనుమానం లేదు. అమ్మగారు ఇచ్చారు, అబ్బా నా ప్రేసి ఎంత బాగా ఇచ్చింది, నన్ను ఎంత గౌరవించింది సార్, ఏమండి బుజ్జి గజ్జి మిద్దు అన్నదట, ఇచ్చిందట, తిన్నాడట. తినేసరికి మా నోడికి పొరలో రాలే కనబడుతుంది. మహిమ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో వారు తెలుసుకోగలిగారు. ఒకరికొకరు చూడకుండా చెట్లు చాటున ఒకరు కనబడకుండా దాగుండిపోయారు. సిగ్గు అంటే ఏంటో, భయం అంటే ఏంటో అప్పుడు వచ్చింది వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రానే వచ్చాడు. ఆదామా ఎక్కడా అని చెప్పి పిలిచాడు. పలకలా. ఆదామా ఎక్కడా కొంచెం స్వరం పెంచాడు. పలకలా. ఆదామా ఎక్కడా. మూడోసారి గట్టికి పిలిచాడు, అయ్యా ఎక్కడున్నాం, మిమ్మల్ని చూడడానికి ధైర్యము చాలా.
మీకు తెలిపింది ఎవరు? సార్ మీరు ఇచ్చారే ఆమె అన్నాడు. ఆమెను అడిగితే పాము మీద పెట్టి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో వారిని శపించలేదు. దేవుని ప్రేమ ఎటువంటిదంటే మనుషులను కీడు పెట్టనది దేవుని ప్రేమ. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు పౌలు చెప్తున్నాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి బ్రతకాలి. ప్రేమ పొరుగువానికి కీడు తలపెట్టదు, నాశనము కోరుకోదు, ఏడుపు కోరుకోదు, అవమానము కోరుకోదు, అపజయము కోరుకోదు, నవ్వులు పాలు చేయడానికి కోరుకోదు. వారి మీద వీరి మీద చెడ్డ మాటలో చెప్పడము కోరుకోదు. దేవుని ప్రేమ ఎటువంటిదంటే కీడు చెయ్యనిది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి తెలుసా? దేవుని ప్రేమ కీడు చెయ్యదు అని తెలుసుకోవాలి. నీకు కష్టం రావచ్చు, నీకు బాధ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఇరుకులు రావచ్చు, జ్వరము రావచ్చు, తలనొప్పి రావచ్చు, జలుబు రావచ్చు, కరువు రావచ్చు, కాటకాలు రావచ్చు, నీవు అనుకున్నది జరగకపోవచ్చు. అయితే దేవుడు కీడు చేశాడని నీ నోటంట ఆ మాట రాకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనం తెలుసుకోవాలి. ఎటువంటిదంటే దేవుని ప్రేమ కీడు చెయ్యనది. కీడు చేస్తే మనం బ్రతకగలమా? కీడు చేస్తే భూమి మీద మనం మనగలమా? ఎటువంటిదంటే ప్రేమ కీడు తలపెట్టని ప్రేమ దేవుని ప్రేమ. నిన్ను ప్రేమిస్తే ఉంటాడు ఆయన. నువ్వు ఎటువంటి దానవ్వచ్చు, ఎటువంటి వాడవచ్చు, ఆయన ప్రేమ నిన్ను మోసం చేయదు. ఆయన ప్రేమ నిన్ను ఇరుకులలో పెట్టదు. ఆయన ప్రేమ నీకు శత్రువులకు అప్పగించదు. అందుకే దావీదు అంటాడు, ఇరుకులో విశాలత కలుగు చేయువాడు నీవే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని ప్రేమ ఎటువంటిదంటే కీడు చెయ్యని ప్రేమ. కాబట్టి దేవుడి ప్రేమామయుడు. ఆయన బిడ్డలమైన మనము ప్రేమ కలిగి ఇరిగి పొరుగు వారు ఎలాగుండాలి? కొట్టుకోవాలా? ఎలాగుండాలి? కొట్టుకోవాలా? ఇరుగు పొరుగు వారు ప్రేమ కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారు కీడు పెట్టుకోకూడదు. హల్లెలూయా. నా కళ్ళు జిల్కుమన్నాయి అన్నమాట చదివేసరికి. అవునా, అలాగా దేవా, ఒకవేళ అలా చేయకపోతే నన్ను క్షమించు నాయనా అని చదివినప్పుడు దేవుని క్షమాపణ అడిగాను. నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీకు ప్రయోజనము. నువ్వు తెలుసుకుంటే నీకు ఆశీర్వాదము. ఇరుగు పొరుగు వారు కీడు తలపెట్టుకోకూడదు. దేవుని ప్రేమ కీడు పెట్టనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని ప్రేమ ఎటువంటిదంటే కీడు పెట్టని ప్రేమ. రెండవదిగా చూడండి, మన దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం అనుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండవదిగా దేవుని ప్రేమ ఎటువంటిదంటే పాపములను కప్పినటువంటి
ప్రేమ. హల్లెలూయా. ఎటువంటిది? నేను చేసిన పాపాలు, నా పిల్లలు చేసిన పాపాలు, మా అమ్మ చేసిన పాపాలు, మా నాన్న చేసిన పాపాలు, మా తాత చేసిన పాపాలు, మా ముత్తాత చేసిన పాపాలు దేవుడు ఏం చేశాడటంటే కప్పేశాడు. ఆయనను దేవుడిగా నువ్వు నమ్మి యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొంది మారు మనసు పొంది ఆయన బిడ్డగా ఉండడానికి తీర్మానము చేసుకొని ఆయన దగ్గరకు వచ్చిన మనలను ఏం చేశాడంటే గతము చేసిన ప్రతి పాపాలను మన నుండి వేరుపరిచి అంటకుండా కప్పాడు. ఎంత ధన్యులమండి. ఇంక మన మీద పాపము ఏలుబడి చేయదు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసా? పాపములను కప్పివేయగలది దేవుని ప్రేమ. మీరు గమనించినట్లయితే దేవుని ప్రేమ అంత గొప్పది. అలాగే నేను పాపం చేయమని చెప్పలా. పాపాలు కప్పెత్తడు కదా, పర్వాలేదు, రోజుకి 2 పాపాలైనా చేద్దాం. అలాగే ఇది నెల రోజులకి ఎన్ని పాపాలు అవుతాయి? 30 రెళ్ళు 60. సంవత్సరానికి ఎన్ని పాపాలు అవుతాయి? 12 × 60. లెక్కల మాస్టర్ గారు ఎవరున్నారా? 12 × 60 ఎన్ని అవుతాయి? 7,200 పాపాలు ఒక మనిషిలో ఉంటే చూసారా? నువ్వు తెలియనప్పుడు చేసిన పాపాలల్లా రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, వాటిని కప్పివేశాడు. ఇప్పుడు మళ్ళీ తెలిసి నువ్వు పాపం చేస్తే మళ్ళీ కప్పడం ఇప్పుతాడు. హల్లెలూయా. కప్పడం ఇప్పుతాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎటువంటిదంటే పాపములను కప్పును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, బాగు చేయమని వచ్చాడు. యేసయ్య అన్నాడు, నీకు బాగు చేస్తానని చెప్పలా, నీ పాపములు క్షమించబడునని చెప్పాడు. హల్లెలూయా. అంటే పాపములు క్షమించకపోతే అతగాడికి ఆరోగ్యం రాదు. దేవునికిని మనిషికి వేరుపరిచేది ఏంటంటే పాపము. ఈ పాపము వలన మనిషికి ఆరోగ్యం ఉండదు. ఈ పాపము వలన మనిషికి సమాధానం ఉండదు. మీకు తెలిసినవే చెప్తాను. ఈ చేసిన పాపము వలన మీ ఇంటిలో అల్లర్లు జరుగుతాయి. మీరు చేసిన ఈ పాపము వలన మీరు ఎంత కష్టపడినా మీ దగ్గర పేదరికము ఉంటుంది, డబ్బులు ఉండవు. ఎందుకంటే ఈ పాపము ఆ విధంగా నాశనములోనికి నడిపిస్తుంది. కాబట్టి పాపము ఎంత భయంకరమైనదో మనం తెలుసుకోవాలి. పాపము ఒక క్షణమే, మాటలు ఒక క్షణమే. ఆ రోత కడుక్కోవాలంటే చాలా కాలం పడుతుంది. ప్రియులరా, అబద్ధం ఆడడం ఈజీ, అబద్ధములో నుండి పైకి రావడం చాలా కష్టం. నువ్వెంత ఏడుస్తే కానీ, ఎంత క్షమాపణ కోరితే కానీ నువ్వు బయటికి రాలేవు. పాపము అంత కఠోరమైనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎటువంటిదంటే పాపములు తప్పివేయగల శక్తి దేవుని ప్రేమకుంది. కాబట్టి ప్రియులరా, ఆ 165వ కీర్తనలో ఇంకొక చరణం ఉంటుంది, పనికి మాలిన వాడనైనా నన్ను
తోలనాడక క్షమించవయ్యా, రక్షణ ఇచ్చావయ్యా అనే పాట ఉంటుంది. అంటే పనికి మాలిన మనల్ని దేవుడు ఏం చేశాడు? పనికి వచ్చిన వాళ్ళుగా చేశాడు. ఒకప్పుడు పనికి రాని వారమే, ఒకప్పుడు వేస్ట్ ఫెలోషమే, కానీ ఇప్పుడు యేసై కొరకు పనికి వచ్చిన వాళ్ళంగా తీర్చిదిద్దాడు. ఎందుకు తెలుసా? పాపాన్ని కప్పివేశాడు. కప్పివేసిన పాపాన్ని మరల తోడుకోవడం అవసరమా? ఏమండి అవసరమా? చెప్పండి, అవసరమా? అవసరం ఉండకూడదు. ఇంకా నువ్వు అవసరం తోడుకున్నావు అనుకో, ఒక్కొక్క పాపము వస్తూనే ఉంటుంది. దానివల్ల నీకేం ప్రయోజనం? అది పనికి మాలినది, చెత్తది, వేస్ట్ది, పారవేయబడినది. దాని గురించి ఎందుకు నువ్వు ఆలోచన? దేవుని ప్రేమ ఎటువంటిదో నువ్వు తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలి. దేవుని ప్రేమ స్వార్థము లేనిది, దేవుని ప్రేమ కపటము లేనిది, దేవుని ప్రేమ మత్సరము లేనిది, దేవుని ప్రేమ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా అసభ్యముగా నడవనిది, దేవుని ప్రేమ ఉప్పొంగనది. దేవుని ప్రేమ ఎటువంటిదంటే క్రమశిక్షణ కలిగినటువంటిది దేవుని ప్రేమ. నువ్వు దేవుని ప్రేమ తెలుసుకున్నావా? తెలుసుకున్న ఆ దేవుని ప్రేమలో నువ్వు నడగలుగుతున్నావా? ఆ ప్రేమను నువ్వు 10 మందికి పంచగలుగుతున్నావా? ఆ ప్రేమలో నీ పిల్లల్ని నడవగలిగిస్తున్నావా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎటువంటిదంటే పాపములను కప్పివేసినటువంటిది. అందరూ రాలేశారు, అందరూ రాలేశారు, కానీ యేసయ్య రాయి వేయడానికి ఇష్టపెట్టుకోలే. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేను నీకు రాయి వేయను, ఇక్కడి నుంచి పాపము, ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. ప్రభు దగ్గరికి వచ్చావు, బాప్టిజం తీసుకున్నావు, రక్షణ పొందావు, ఆ రోజు నువ్వు చెప్పావు, ఇక నుంచి నేను అన్యదిగా ప్రవర్తించను అని చెప్పానయ్యా. ఆ మాట జ్ఞాపకం ఉందా? అసలు ఏమండి, జ్ఞాపకం ఉందా? ఏంటో ఆ రోజు చెయ్యనండి అని ప్రమాణం చేస్తాం కదా పాస్టర్ గారి దగ్గర, పెద్దలు సృష్టి దగ్గర, నీటి దగ్గర, ఆ కుండీ దగ్గర. ఆ కుండీ కూడా వింటది, ఆ నీళ్ళు వింటాయి, నా అంగీ వింటది. అంగీకి నోరు రాకపోవచ్చు, ఆ రోజు దేవుడు పలికిస్తాడు. ఆ కుండీ రాయే, ఆ రాయి ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు. మనం అనుకుంటాం అది కుండే కదా, ఒక మనుషుడు కట్టే కదా, దానికి నోరు ఎక్కడుంది? ఒకరోజు దేవుడు దానితోనే మాట్లాడిస్తాడు. ఇప్పుడు ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తారండి, చచ్చిపోతారండి. ఒకరోజు తీర్పు దినమున దేని ద్వారా అయితే చచ్చాడో అది దేవుని దగ్గరకు అప్పగిస్తుంది ఆ ఆత్మను. తెలుసా మీకు? నీటిలో చచ్చిపోయి, నీటిలో పడి చచ్చిపోయాడు అనుకోండి, ఆ రోజు నీరు దేవుని దగ్గరికి అప్పగిస్తుంది ఆ ఆత్మను. చెట్టుకు ఉరి తీసుకొని చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఆత్మను ఆ చెట్టు అప్పగిస్తుంది. నువ్వు పట్టాల కింద, పట్టాల మీద పడి చచ్చిపోయావనుకో, అది ఒక దినాన్ని అప్పగిస్తుంది. మీరు ప్రకటన గ్రంథం చదవండి, మీకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆ రోజు నువ్వు చేసావే ప్రమాణము, ఇక నుంచి నేను చెయ్యను అని మాటిచ్చావే, మరలా మరిచిపోయి ప్రమాణము ప్రక్కన పెట్టి తప్పులు చేస్తున్నామేమో, జాగ్రత్త. యేసే చెప్పాడు,
ఇక నుంచి నువ్వు పాపము చేయకు, వెళ్ళు. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. తన విస్తార పాపాలు దేవుడు క్షమించాడు. మన దేవుడు, ఆయన ప్రేమ ఎటువంటిదంటే పాపములను కప్పివేసినటువంటి ప్రేమ. హల్లెలూయా. నీ ప్రేమ, నా ప్రేమ ఒకవేళ స్వార్థం ఉండొచ్చు, మత్సరం ఉండొచ్చుగాక, కానీ దేవుని ప్రేమ పాపములను కప్పివేసినటువంటి ప్రేమ. మూడవది చూడండి, చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను 4:3, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టును గనుక దీని వలన ప్రేమ ఎట్టదో అని తెలుసుకొనిచున్నాం. ప్రియులారా, మూడవదిగా దేవుని ప్రేమ ఎట్టదో తెలుసుకోవాలంటే ఆయన ప్రేమ మనందరి కొరకు ప్రాణం పెట్టింది. ఆయన ప్రేమ ఏం చేసింది? మన కొరకు ప్రాణం పెట్టింది. దేవుని ప్రేమ నీ కొరకు, నా కొరకు, మన బ్రతుకులు బాగు చేయటం కోసం సిలువలో ఆయన ప్రేమ ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ. యేసయ్య నీ కొరకు, నా కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడు. మీ కొరకు మీ అమ్మ రక్తం కార్చు, మీ కొరకు మీ బాబు రక్తం కార్చు. మీ కొరకు నా ప్రాణం ఇవ్వలేను, తప్పించుకొని పారిపోతాను. కానీ నా యేసయ్య లోకమంతటి కొరకు తాను పారిపోలా, తాను భయపడలా, అందరి కొరకు తన ప్రాణము పెట్టాడు. తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు నీ ప్రాణం పెట్టడానికి వెనుకంజ వేయకూడదు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు దేవుడు నీకు ఇచ్చిన సంపాదన, దేవుని పరిచర్య కొరకు వెనుకంజ వేయకూడదు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నీ పిల్లలు దేవుని పరిచర్య కొరకు వెనుకంజ. నీ పిల్లలకు చెప్పాలి, దేవుని మందిరం తుడినాన్న, అమ్మా దేవుని మందిరంలో పరజాలు తీనాన్న, దేవుని మందిరంలో చప్పట్లు కొట్టినాన్న, దేవుని మందిరంలో పాటలు పాడినాన్న, దేవుని మందిరంలో వాక్యము చదువు అని నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. ఎందుకో తెలుసా? నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. మరి మనం యేసయ్య కొరకు ఏం ప్రాణం పెడుతున్నాం? నువ్వు ప్రాణం పెట్టిన అవసరంలా, ఒక్క 2 గంటల మందిరములో ఉంటే చాలు. నీవు ఒక్క అరగంట దేవుని కొరకు పాటలు పాడితే చాలు. నువ్వు ఒక్క గంట దేవుని మందిరంలో వాయిద్యములు వాయిస్తే చాలు. దేవుడు ఎంత మురిసిపోతాడో తెలుసా? నా బిడ్డ కొరకు ప్రాణం పెట్టాను, అయితే కృతజ్ఞతగా నా బిడ్డ నన్ను గమనపరుస్తున్నాడు, నన్ను సేవిస్తున్నాడు, నన్ను స్తుతిస్తున్నాడని దేవదూతలతో 24 పెద్దలతో 4 జీవులతో మురిసిపోయి చెప్తాడండి. గొప్ప అయిపోయి పొంగిపోయి చెప్తాడండి. ఎప్పుడైనా పని చేసావా? ఎప్పుడైనా దేవుని కొరకు ఒక పత్రిక ఇచ్చావా? ఒక పత్రిక మీ ఇంటి ప్రక్క వాళ్ళకి ఒక పత్రిక ఇవ్వడానికి ఇష్టపడ్డావా? కనీసమైన దేవుని పాదాల దగ్గర అరగంట అయినా కనిపెడుతున్నావా? ఆలోచించి ఒకసారి నీ ఆత్మీయత బ్రతుకు ఎలాగుందో ఆలోచించి.
ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన ప్రేమ మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈరోజు నీవు నేను కృతజ్ఞత కలిగి ఈ బ్రతుకుని ఇచ్చిన యేసయ్య కొరకు నువ్వు ఎంతగా కీర్తించినా ఆయన రుణాన్ని నువ్వు తీర్చలేవు. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన బ్రతుకులను బాగుపరచుటకు తన ప్రాణమును పెట్టగలిగాడు. తన రుధిర ధారలు రక్తము ఏరులై పారింది. ఆయన స్వరూపము సొగసు లేనివాడైపోయాడు. ఈరోజు ఎంత మంచి చొక్కాలు వేసుకుంటున్నావు, ఎవరి వలన? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వల్ల కాదు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నావంటే యేసయ్య నీ కొరకు చూపిన ఆ మేలు కాదు. నువ్వెలా బ్రతుకుతున్నావు? దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకుంటున్నావు? అన్యులైతే దేవుని ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు, దేవుని కటాక్షము తెలుసుకోలేకపోతున్నారు, దేవుని చిత్తము వారు తెలుసుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలమైన నీవు దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసుకోగలుగుతున్నావా? తెలుసుకొని దాని ప్రకారము బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? లేక ఒక వేషధారిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయి. తెలుసుకోవడం చాలా మంచిది. దేవుని ప్రేమ ఎటువంటిదో నువ్వు గమనించాలి. ఏమండి, మన బిడ్డలకు మన రక్తం కావాలంటే ఇవ్వగలమా? ఒకవేళ ఇవ్వడానికి ముందుకు వచ్చిన నీ బ్లడ్ సరిపోకపోతే డాక్టర్ గారు ఏమంటారు తెలుసా? నీ బ్లడ్ సరిపోదు, నువ్వు వెళ్ళిపోవయ్యా అంటాడు. ఆ బిడ్డ కొట్టుకుంటాడు కాలు చేతులు. అప్పుడు నువ్వెంత కృంగిపోతావు, ఎంత కన్నీరు కారుస్తావు. నా బిడ్డను రక్షించేవారు ఎవరు లేరా అని కేకలేస్తావా లేదా? అదే యేసయ్య నిన్ను నన్ను రక్షించుట కోసం తన ప్రాణాన్ని తన్ను తానుగా సమర్పించాడు. ఆయన ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. ఆ యేసయ్య ప్రేమను నీవు నేను తెలుసుకొని బహు జాగ్రత్తగా భూమి మీద బ్రతుకుదాం, ఆయనకిష్టంగా జీవిద్దాం. ఆయన ప్రేమను వ్యర్థము చేయవద్దు. ప్రేమ లేనివాడు ఎలాగుంటాడు తెలుసా? ఎలాగుంటాడు? పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పాడు, బైబిల్ చూడొద్దు, ప్రేమ లేనివాడు గంట మ్రోగిన తాళమునై ఉంటాడు. గంట ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. నువ్వెలా ఉన్నావు? దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకుంటున్నావు? ఎందుకు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయన చేతులతో నిర్మాణం చేయబడ్డు. ఆయన ఊపిరి నీలో ఉంది, ఆయన రూపం నీలో ఉంది. అందుకే ఆయన చేతులు చాపుతున్నాడు, నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నా ప్రేమను అర్థం చేసుకో అని నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏమి తెలుసుకోవాలంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుని ప్రేమ తెలుసుకున్నది ఎటువంటిదో నువ్వు గ్రహించాలి. దేవుని ప్రేమ కీడు చెయ్యదని తెలుసుకోవాలి. దేవుని ప్రేమ పాపములు కప్పునని తెలుసుకోవాలి. దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది అని తెలుసుకొని తెలియని వారికి తెలియజేసి నీవు చక్కగా బ్రతుకుదువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. తల